నమస్తే. నమస్తే అండి. ఇవాళ సుప్రీంకోర్టులో చాలా ఉత్కంఠభరితంగా వాదన జరిగినట్టుగా కనపడతా ఉన్నది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో అసలు ఏం జరిగింది? ఐటమ్ నంబర్ 1 గానే తీసుకున్నారా? ఇది ఆపరేషన్ ఆపరేషన్ వచ్చారు. ఆ రోజు వచ్చి సో ఈయన బీఆర్ఎస్ తరఫున ఆన్ రికార్డ్ అడ్వకేట్ ఈయననే అనమాట, మోహిత్ రావు గారు. ఈయన ఆర్యమ సుందరం గారు ప్రధానంగా వాదనలు వినిపించారు. దాని తర్వాత శేషాద్రి నాయుడు వీళ్ళు వాదనలు వినిపించారు. అయితే అసలు కోర్టులో ఏం జరిగింది నిన్న పిన్ టు పిన్ కూడా ఈ మొత్తం 30 minutes ఈ ఇంటర్వ్యూలో వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు మొత్తం చూస్తే నిన్నటి కోర్టులో ఏం జరిగింది, రేపు ఎలాంటి జడ్జిమెంట్ రాబోతా ఉంది, ఎలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు రాబోతా ఉంది, ఈ స్పీకర్ వ్యవస్థని సెటరైట్ చేసేటువంటి విధంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రాబోతా ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలవాలంటే ఈ 30 minutes ఇంటర్వ్యూని మీరు దయచేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక దాంతోపాటు ఒకసారి మన పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలను చూద్దాం. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో చూడండి ఎట్లా రాశారు. ఏమని రాశారు? ఫిరాయింపులపై గత తీర్పును ఎలా మార్చగలం, ఎప్పటిలోగా తేల్చాలన్న దానిపైన రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు, వాటిని కాదని ఎలా ముందుకు వెళ్ళగలం, సభాధిపతికి ఆదేశాలు ఇవ్వచ్చా లేదా అనే దానిపైన వాదనలు జరుగుతున్నాయి. ఇది ఈ రకంగా అంటే ఎప్పుడైతే ఆర్యమ సుందరం గారు వాదనలు ప్రారంభించినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే జస్టిస్ గవాయ్ గారు ఉన్నారో, డివై గవాయ్ గారు ఉన్నారో, వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. దాన్నే ప్రధానంగా పేపర్లు ఎలా ప్రధానంగా అది చేసినాయి. స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా, ఈ అంశాన్ని నిర్ధారించడం వరకే మేము పరిమితం. ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన నిన్న మాట్లాడేటువంటి మాటలు, స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా అనేటువంటిది మాత్రమే మేము డిసైడ్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడారు. ఈనాడు ఇట్లా రాసింది. ఇక వెలుగు అనేటువంటి పత్రిక ఎట్లా రాసింది, స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా అనేటువంటిది వీళ్ళు రాసిండ్రు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ అంశాన్ని మాత్రమే వాదనలు వింటున్నాము. సుప్రీంకోర్టు చెప్తుంది ఎంత టైం లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పులో స్పష్టంగా లేదు. ఆ స్పష్టత ఇవ్వడం కోసమే ఈ వాదనలు వింటున్నాము అని చెప్పేసి నిన్న వారు క్లియర్గా చెప్పారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి స్పీకర్ని మేము ఆదేశించవచ్చా, అది ఉంటుందా ఉండదా, ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా, అనర్హతపై తగిన సమయం అని ఏ ధర్మాసనం చెప్పలేదు, పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు, విచారణ 2కు వాయిదా అని చెప్పేసి దిశ అనే పత్రిక కూడా రాయడం జరిగింది. ఇంకా అసలు కథ ఏంది, ఏం రాసిరు, కొంత మరీ పత్రికలు ఎడతారైనాయి అంటే ఎక్కడైతే వాళ్లకు వాళ్ళ అనుకూల పార్టీలకు అనుకూలంగా అనిపిస్తాయో ఆ పాయింట్నే తీసుకొని వీళ్ళు రాయడం జరుగుతుంది. అసలు వార్త నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చెప్తాను నేను. పార్టీ ఫిరాయింపులకు ఏడాది అయింది, చర్యలేవి అని చెప్పేసి ప్రధానంగా ఆయన ఎవరు బిఆర్ గవాయ్ గారు అది పిటిషన్ను ఐటమ్ నెంబర్ 1గా బెంచ్ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఈ 2 ముక్కలు చదివిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పార్టీ ఫిరాయింపులకు ఏడాది అయింది, చర్యలేవి, ఎమ్మెల్యేల పైన అనర్హత విషయంలో ఆలస్యం ఎందుకు, రీజనబుల్ టైం అంటే 5 ఏళ్ల కాల పరిమిత, స్పీకర్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఫిరాయింపుల పైన సుదీర్ఘ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనతో పలుమార్లు ఏకీభవించిన ధర్మస్థానం, కోర్టు సమయాన్ని వృధా చేసే ప్రయత్నాలు చేయొద్దు, స్పీకరు ఫిరాయింపు ఎమ్మెల్యే తరఫు లాయర్లపైన సీరియస్ అయింది. ఏప్రిల్ 2న స్పీకర్ తరఫు న్యాయవాదుల వాదనలు, ప్రతివాదుల వాదన అనంతరం స్పీకర్ వ్యవస్థ పైన ఓ ల్యాండ్ మార్క్ తీర్పు వచ్చేటువంటి అవకాశము కనపడతా ఉన్నది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మంగళవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటమ్ నెంబర్ 1గా బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగినాయి. అంతకుముందు వాయిదా కావాలని స్పీకర్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మీకు ఆల్రెడీ 4 వారాల సమయం ఇచ్చాం, ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేసే ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు వాదించారు. పలు కేసుల్లోని తీర్పులను జడ్జిల ముందుంచారు. కొన్నింటికి క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ధర్మాసనం కూడా పలుమార్లు న్యాయవాది సుందరం వాదనతోటి ఏకీభవించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 2వ తారీఖుకు వాయిదా వేసింది. అదే రోజు స్పీకర్ తరఫు న్యాయవాదులు, అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, ఈ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఎన్నడూ ఏప్రిల్ 2వ తారీఖు నాడు వినిపిస్తారు. అయితే నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది? నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది? సుప్రీంకోర్టులో ఏం జరిగింది అంటే, ఫస్ట్ బెంచ్ ముందుకి ఈ ఐటమ్ నెంబర్ 1గా ఈ పిటిషన్ వచ్చింది. ఏది? ఈ బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి పిటిషను ఐటమ్ నెంబర్ 1గా వచ్చింది. వచ్చినప్పుడు ఈ పిటిషన్ పిటిషన్ మీద విచారణ ప్రారంభించే ముందే ఏం చేశారంటే చాలా తెలివిగా ప్రయత్నాలు చేస్తారు. స్పీకర్ తరఫు న్యాయవాది కానీ, ఇటు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు కానీ, వీళ్ళు చాలా తెలివిగా కోర్టు సమయాన్ని వేస్ట్ చేసేటువంటి విధంగా కొంత తెలివిగా ప్రవర్తించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే గత వాయిదా ప్రకారము ఫిబ్రవరిలో ఏదైతే సుప్రీంకోర్టు వాయిదా వేసే ముందు ఆదేశాలు జారీ చేసిందో, మేము మార్చ్ 25 తారీఖు నాడు ఈ కేసును టేకప్ చేస్తాము, ఐటమ్ నెంబర్ 1గా టేకప్ చేస్తాము. మీరు మార్చి 22 లోపల మీరందరూ కూడా కౌంటర్లు దాఖలు చేయాలి, మీరు అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పేసి అందరికీ నోటీసులు జారీ చేసింది ఫిబ్రవరిలో కేసును వాయిదా చేస్తున్న క్రమంగా. అప్పుడు వీళ్ళు ఏమని లాజికల్ పాయింట్ ఎత్తిర్రు? అప్పుడు మీరు వాదనలు ప్రారంభించండి అంటే అసలు మీరు కౌంటర్ ఏమని నోటీసులే ఇవ్వలేదు అధ్యక్ష, నోటీసులే ఇవ్వలేదు జడ్జి గారు అని చెప్పేసి ఏదో స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ని అడిగేసరికి ఆయన ఏం చేసిండు, ఓ సరే పట్టని చెప్పేసి అప్పుడు అందరికీ నోటీసులు జారీ చేసి దాదాపు 4 వారాల సమయం ఇచ్చి మార్చి 22 లోపల మీరు కౌంటర్ దాఖలు చేయండి, మార్చి 25 తారీఖు నాడు మేము ఐటమ్ నెంబర్ 1 కింద దీన్ని ఈ కేసును టేకప్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. దాంతో స్పీకరు తరఫు న్యాయవాది మరి నోటీసులు సర్వ్ కాగానే కౌంటర్ దాఖలు చేయాలి కదా. ఎన్నిసార్లు నోటీసులు సర్వ్ చేసేది తెలుసా? 3 సార్లు. స్పీకర్కి 3 సార్లు ఇచ్చిర్రు నోటీసులు, 3 సార్లు ఇచ్చిర్రు. ఫస్ట్ ఏమో త్రూ హైకోర్టు రిజిస్ట్రీ జ్యుడిషియర్ ద్వారా ఒక నోటీస్ పోయింది. దాని తర్వాత సుప్రీంకోర్టు నేరుగా ఒక నోటీస్ పంపించింది. దాని తర్వాత ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిరో బీఆర్ఎస్ తరఫున ఆ లాయర్లు, ఆ కౌన్సిల్ పోయి నోటీస్ సర్వ్ చేసింది. 3 సర్వ్ చేసినా కానీ ఈ 22 తారీఖు లోపల ఆయన కౌంటర్ దాఖలు చేయకుండా ఏం చేసిండు, 22 తారీఖు నాడు చేస్తారని చెప్పేసి 23 తారీఖు నాడు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ అయినా చేయలేదు. 24 తారీఖు ఆదివారం రోజు నాడు లేట్ ఈవినింగ్ పోయి 6:30 ప్రాంతంలో లేట్ ఈవినింగ్ వెళ్ళి అక్కడ కౌంటర్ని దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఎందుకంటే అది రికార్డు మీదకి రావద్దని, కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి మళ్ళా వాయిదా పడాలని. ఒకవేళ దాఖలు చేయకపోతే నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, 1993లో ఇదే మణిపూర్కి సంబంధించినటువంటి ఒక కేసు, మనీలాల్ సింగ్ వర్సెస్ డాక్టర్ బోరాబాబు సింగ్ ఎవరైతే కేసు ఉందో ఆ కేసులో డాక్టర్ బోరాబాబు సింగ్ని అప్పటి స్పీకర్ని సుప్రీంకోర్టు అదే బెంచ్ ముందు నిలబెట్టింది, బోన్లో నిలబెట్టింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ 1993లో అలా నిలబెట్టింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పీకర్ గారు కొంత జడ్సుకున్నారో, కొంత ఆలోచన చేసిరో, చివరికి వెళ్ళి 24 తారీఖు నాడు లేట్ ఈవినింగ్ వెళ్ళి పిటిషన్ దాఖలు చేశారు, కౌంటర్ దాఖలు చేశారు. ఎందుకంటే అది రికార్డు మీదకి రాకుండా ఉండడం కోసం. తొందరగా కౌంటర్ వేస్తే రికార్డు మీదకి వస్తుంది, కేసు విచారణ జరుగుతుంది. రికార్డు మీదకి రావద్దు అనే దురుద్దేశంతో ఆయన వెళ్ళి ఒక రోజు ముందు, తెల్లారితే కేసు పిటిషన్ బెంచ్ మీదకి వస్తానంగా ఒక రోజు ముందు లేట్ ఈవినింగ్ అంటే సాయంత్రం ఇంకా రాత్రి ఇంకా మొత్తం క్లోజ్ అయ్యే సమయంలో కౌంటర్ దాఖలు చేసింది. అయినా సరే వీళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు బలంగా వాదించి ఆ కేసును నిన్న విచారణకు తీసుకొచ్చారు. విచారణలో బలంగా వాదించారు. ఆర్యమ సుందరం గారు దాదాపు
గంటన్నర 2 గంటల సేపు ఆయన వాదనలు వినిపించారు. చాలా జడ్జిమెంట్లు, ఒక 3 జడ్జిమెంట్ కాపీలను ధర్మాసనం ముందు ఉంచిర్రు. వాళ్ళు ధర్మాసనం అన్నటువంటి ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పిర్రు. ఆ క్రమం లోపలనే మాట్లాడారు. మనం నిర్దేశించవచ్చా, ఏది స్పీకర్కి మనము ఆదేశాలు ఇవ్వచ్చా, స్పీకర్ చేతులను కట్టిపడేయచ్చా, ఇవన్నీ క్వశ్చన్లు వాళ్ళు అడుగుతూ ఉంటే ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన దాంతో ధర్మాసనం కానీ మన ఏఆర్ గవాయ్ గారు కానీ ఆ పక్కనటువంటి న్యాయమూర్తి గారు కానీ ఇద్దరు కూడా పలుమార్లు ఏకీభవించారు. నేను లైవ్ మొత్తం కూడా దాన్ని పరిశీలించినాము, అదంతా కూడా చూసినాము. కానీ ఈ విషయాన్ని ఈ ఆంధ్ర పత్రికలు, ఈ కాంగ్రెస్ అనుకూల పత్రికలు ఏవి కూడా రాయలే. ఏమని రాసినాయి, మనం చేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టే రాసినాయి తప్ప అసలు మొత్తం వాటిని ఎక్కడ కూడా సంపూర్ణంగా రాయలేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇట్లా లేట్గా అప్లోడ్ చేసినా కానీ ఐటమ్ నెంబర్ 1 కింద కోర్ట్ నెంబర్ 2లో దిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ వచ్చింది. వచ్చినాక ఈ పిటిషన్ వచ్చిన తర్వాత పిటిషన్ వచ్చి రాగానే తెల్లం వెంకట్రావు తరఫు న్యాయవాది లేచి ఏమన్నారు, సార్ మాకు ఇంకా కావాల్సిన డాక్యుమెంట్లు అవేవో రాలేదు కాబట్టి మాకు కొంత సమయం కావాలి అని అడిగిండు. ఎవరిని? జడ్జి గారిని అడిగిండు, బిఆర్ గవాయ్ గారిని. సార్ మాకు కొంత సమయం కావాలని చెప్పేసి తెల్లం వెంకట్రావు తరఫు న్యాయవాది లేచి నిలబడి అడిగే ప్రయత్నం చేయగానే మొట్టికాయలు కాదు కదా గుత్పకట్ట తీసుకొని వేసినంత పని చేసిండు జడ్జి గారు. ఏమన్నారు, బాబు మీకు 4 వారాల సమయం ఇచ్చినాం, సరిపోలేదా, మీకు కౌంటర్ దాఖలు చేయమని మీకు 4 వారాల సమయం ఇచ్చినాము, 22 తారీఖు లాస్ట్ అని చెప్పినాము, మీరు ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ దీన్ని కేసును డ్రాగ్ చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి టాక్టిక్స్, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకండి, కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని చెప్పేసి సీరియస్ అయింది తెల్లం వెంకట్రావు న్యాయవాది మీద. ఇది సుప్రీంకోర్టు సీరియస్గా అవడంతో ఇక మిగతా ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి తరఫు న్యాయవాది, బండ్ల కృష్ణమోహన్ తరఫు న్యాయవాది, ఇట్లా ఈ న్యాయవాదులు అందరూ కూడా సమయాన్ని అడుగుదామనేటువంటి ప్రయత్నం చేసిర్రు. మాకింత ఇంకో కొంత సమయం కావాలి, దీన్ని ల్యాప్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిర్రు. కానీ దానికి ఏం చెప్పిర్రు, ఏదైతే తెల్లం వెంకట్రావు న్యాయవాదికి తరఫు న్యాయవాదికి ఏ రకమైనటువంటి సమాధానం వచ్చిందో జడ్జి ముందు నుంచి, దాంతో భయపడి వీళ్ళందరూ ఎవరు కూడా ఇంకా ఆ ప్రశ్నని లేవనెత్తలేదు. ఇక దాంతోపాటు కొంత ఆసక్తికరమైనటువంటి కొన్ని వాదనలు తీసుకొచ్చారు. ఇదే కాళ యాదయ్య ఉన్నాడు కదా, ఈ కాళ యాదయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు సంపత్ కుమార్ గారు ఉన్నారు కదా, సంపత్ కుమార్ గారు కేసు వేసారు. కేసు వేస్తే ఆ కేసు దిసభ్య ధర్మాసనం నుంచి 5 సభ్యుల ధర్మాసనానికి రిఫర్ చేయమని ఆయన పిటిషన్ వేసారు. అది పెండింగ్లో ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఇదే కాళ యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇదే కాళ యాదయ్య అంతకుముందేమో డిఫరెంట్, ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. సో ఈ కేసును, పాత కేసును బూచిగా చూపించి మేము అప్పుడు వేసినప్పుడు దిసభ్య ధర్మాసనం నుంచి 5 సభ్యుల ధర్మాసనానికి కేసును బదిలీ చేయాలని చెప్పేసి మేము పిటిషన్ వేసినాము, కాబట్టి ఇది పెండింగ్లో ఉంది, కాబట్టి ఈయన విషయాన్ని మీరు కేసుని పెండింగ్లో పెట్టాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. దానికి కూడా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్ఎంఎస్ సుందరం గారు క్లారిటీ ఇచ్చేసారు. అసలు ఆ కేసుకు ఈ కేసుకు పొంతన లేదు, దీనికి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి మెరిట్స్ వేరు అని చెప్పేసి ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ తోటి న్యాయమూర్తి కూడా ఏకీభవించినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇక ఇది ఇట్లా పోతే ఇంకా ఎప్పుడైతే విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరైతే ఈ జడ్జి, ఈ న్యాయవాదులు తరపు, మన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరి వర్షన్ అయిపోయిన తర్వాత ఇక అసలు వాదనలు ఆర్ఎంఎస్ సుందరం గారు స్టార్ట్ చేశారు. ఎవరు? బీఆర్ఎస్ తరఫున స్టార్ట్ చేసి దాదాపు గంటన్నర సేపు వాదించారు. అందులో వాళ్ళు మణిపూర్కి సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్లను, దాని తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్లను, ఈ అన్నిటిని కూడా కోట్ చేస్తూ ఈ అన్నిటి మీద కూడా బలంగా వాదనలు వినిపిస్తూ జరిగింది. అయితే ఓ సందర్భంలో ఒక కేసు, మణిపూర్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు వ్యవహారంలో, ఎమ్మెల్యేల మణిపూర్ది కాదనుకుంటా, మణిపూర్ది కాదు, ఇది యూపీకి సంబంధించినటువంటి కేసు. యూపీకి సంబంధించినటువంటి కేసు రాణా ఒక కేసు అది ఉంటుంది. ఆ కేసు సంబంధించి దాంట్లో బీఎస్పీకి సంబంధించినటువంటి 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. వీళ్ళు జాయిన్ అయితే
ఈ 13 మందిలో కొంతమంది మినిస్టర్లు కూడా ఉన్నారు, మినిస్టర్లు కూడా అయ్యారు. అప్పుడు ఈ బిఎస్పి కోర్టుకు పోయింది, బిఎస్పి స్పీకర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసిన స్పీకర్ పట్టించుకోలేదు, స్పీకరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోయేసరికి ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉంది ఆ అసెంబ్లీ గడువు ముగిసిపోవడానికి. ఆ సమయం లోపల సుప్రీంకోర్టుకి కేసు పోయింది. ఈ 13 మంది ఎమ్మెల్యేలను అందులో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు, వారిని సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎక్స్పెల్ చేసేసింది, డైరెక్ట్గా తీసేసింది, వాళ్ళని అనర్హత వేటు వేసేసింది వాళ్ళ మీద. ఈ 13 మంది మీద అనర్హత వేటు వేసింది. ఈ కేసుని బలంగా వాళ్ళు నిన్న ఆర్ఎం సుందరం గారు వినిపించారు. ఇది వినిపించే క్రమం లోపల ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళ మీద కూడా వేటేయొచ్చు కదా అనేటువంటి మాట కూడా బిఆర్ గవాయ్ గారు చెప్పారు నిన్న. ఈ విషయాన్ని పత్రికలు ఎవరు రాయలే. ఏదైతే ఈ 13 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు గతంలో డైరెక్ట్గా స్పీకర్ ప్రమేయం లేకుండా స్పీకరు నిర్ణయం తీసుకుంటలేడు కాబట్టి స్పీకర్కి ఆదేశాలు జారీ చేసినా కానీ ఈ 6 నెలల మిగిలిపోయినటువంటి ఈ 6 నెలల సమయం కూడా ఆయన జాప్యం చేసి ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాలతోటి జాప్యం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా ఉంటాడని చెప్పేసి సుప్రీంకోర్టే ఈ 13 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా అనర్హత వేటేసింది వాళ్ళ మీద, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేసింది. సో ఆ తీర్పును కూడా నిన్న ఆర్ఎం సుందరం గారు సుప్రీంకోర్టులో ప్రస్తావించడం జరిగింది. అది ప్రస్తావిస్తున్న క్రమం లోపలనే అక్కడటువంటి దిసభ్య ధర్మాసనం ఉన్నటువంటి 2 న్యాయమూర్తులు ఈయన వాదిస్తున్నటువంటి వాదనలతో ఏకీభవించి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్ళను కూడా ఇప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా అనేటువంటి మాటను కూడా వారు అనడం జరిగింది. మీరు కావాలంటే రికార్డ్స్లో చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ విషయాలను కూడా ఈ మన కాంగ్రెస్ ఆంధ్ర పత్రికలు ఎవరు కూడా రాయలేదు మిత్రులారా. చూడండి ఏమని రాశారు స్టార్టింగ్లో ఉన్నటువంటి, మరి వీళ్ళకి అది అర్థమవుతుందా అర్థం కాదా, లేకపోతే అక్కడ అర్థమైనా కానీ ఇట్లా మిస్లీడ్ చేయడం కోసం ఇట్లా రాస్తారా? ఈ ఆంధ్ర పత్రికలు, ఆంధ్రజ్యోతి అనే పత్రిక, ఈనాడు అనే పత్రిక, వెలుగు అనేటువంటి కాంగ్రెస్ పత్రిక, ఇవన్నీ కూడా ఏ రకంగా వార్తను మ్యానిపులేట్ చేసినాయో మీరు ఒకసారి చూసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు డ్యామేజ్ కావద్దు కాబట్టి ఈ రకంగా ప్రయత్నాలు చేసినాయి, ఈ రకంగా అది చేసినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపును ఈ పత్రికలు ప్రోత్సహిస్తున్నట్టు, ఎమ్మెల్యేలు ఫిరాయించవచ్చును, ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం ఇంకో పార్టీలోకి పోవచ్చును, పోయినా కానీ ఏ చట్టాలు ఏం చేయలేవు, ఏ సుప్రీంకోర్టు ఏం చేయలేదు, సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు కూడా జారీ చేయలేదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని, సంస్కృతిని ఈ పత్రికలు కానీ ఈ మీడియా సంస్థలు కానీ నూరి పోస్తా ఉన్నాయి, ప్రజలకు చూపిస్తూ ఉన్నాయి. ఇది క్లారిటీగా అర్థమైపోయింది.